గత ప్రభుత్వ విధ్వంసకర పాలన చేసిన లోతైన గాయాలు, మిగిల్చిన చేదు అనుభవాలు మనం ఏం చేయకూడదో నిరంతరం గుర్తు చేస్తున్నాయి. గత ప్రభుత్వ దుష్పరిపాలన వల్ల రాష్ట్రానికి జరిగిన భారీ నష్టాన్ని, ఆర్థిక విధ్వంసాన్ని గమనంలో ఉంచుకుని 2024 సంవత్సర బడ్జెట్ ప్రవేశపెట్టాము. గత ప్రభుత్వం మిగిల్చిన గాయాలను మాన్పి 5 ఏళ్ల విషాదాన్ని దాటుకుని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దిశగా నడిపించేందుకు 2024 బడ్జెట్ బలమైన పునాది వేసింది. 2025 బడ్జెట్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించింది. అంత భారీ విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు 2 ఏళ్లు చాలా తక్కువ సమయం. 2014లో జరిగిన అహేతుక విభజన రాష్ట్రానికి తగిలిన మొదటి దెబ్బ అయితే 2019-24 మధ్య అప్పటి ప్రభుత్వం చేసిన దుష్పరిపాలన రాష్ట్రానికి తగిలిన మరో పెద్ద షాక్. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం, అపసవ్య విధానాలు, పాలకుల అసమర్థత రాష్ట్రాన్ని మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయేలా చేశాయి. ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటూ కూడా కూటమి ప్రభుత్వం అనుసరించిన నిర్మాణాత్మక విధానాల వల్ల జూన్ 24 నుండి ఈ 20 నెలలలో రాష్ట్రం అద్భుతమైన అభివృద్ధి పథంలో సాగిందని చెప్పడానికి గర్వపడుతున్నాను.